ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. పుట్టుప్రసాద్ గారి భార్య. అమ్మ మీ పేరేంటి? రాజలక్ష్మి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 90. 19 కదా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 2 గ్రౌండ్స్ కదా ఇది. ఈరోజు 16 కోట్ల. కొన్ని తాతయ్య డైలాగులు బాగా భయంకరంగా థియేటర్లో పేలినాయి అనమాట. కొన్ని డైలాగులు చెప్తావా తాతయ్య? నమస్కారం అండి అని కాలు మీద పెడతారు. అంటే పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 300 రూపాయలు ఉన్నాయని చెప్పు మా ఆవిడికి. సింగర్ అంటే బాగా పాడతావా? మంచి పాట ఏదన్నా కార్తీక్ ఏదైనా పడతావా? అడిగా అందాల చిన్ని చేనుకులనే పీడుగే రానుంది అని తెలియకనే పిలిచా, ఏడేడు రంగు తలకులనే నలుపే చేరింది విధిలా. మీరేం చెప్తారు నాన్నగారి కష్టం, నాన్నగారి సక్సెస్ గురించి? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదు. వేషమా ఏంటి, ఒక సీనా దుబ్బేమో. పుట్టుప్రసాద్ గారికి ఇండస్ట్రీ గుర్తింపు రాని క్యారెక్టర్లు ఇచ్చింది అనుకోవచ్చా? నిజంగా చెప్పండి. ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, రాజ్బాబు గారు పుట్టుప్రసాద్ గారు? ఒకటే చెప్పారు, లాస్ట్ స్టేజ్ లో ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు పడే చనిపోయారు పుట్టుప్రసాద్ గారు. దాదాపు 40 రోజులు కోమాలో ఉన్నారు. అసలు ఏమైంది ఆయనకి? చెప్పచ్చా చెప్పకూడదు? చెప్పండి. ఏం కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన కమిడియన్ పుట్టుప్రసాద్ గారు ఫ్యామిలీ. చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఒక్కసారి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నంలో భాగమే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం ఈరోజు. సో నమస్తే. సో పుట్టుప్రసాద్ గారి భార్య. అమ్మ మీ పేరేంటి? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 90. 19 కదా. సో 90 ఉన్నాయి. అయినా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏం ఫుడ్ తింటారమ్మా మీరు? కడుపు ఎప్పుడు ఖాళీగానే ఉంచుతారు? బ్యాలెన్స్డ్ గా ఉంటారు. అప్పుడే హెల్దీగా ఉంటారు. చూడముచ్చటగా ఉంది కుటుంబం. అలా నెమరు వేసుకోవచ్చు పాత వాళ్ళ గురించి. ఈ స్ట్రీట్ వస్తున్నప్పుడల్లా గుర్తు వస్తుంటది. రాళ్ళపల్లి గారు, సాక్షి రంగారావు గారు, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, పుట్టుప్రసాద్ గారు. వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చెన్నై వచ్చినప్పుడు అద్దెకి చిన్న రూముల్లో ఉంటూ కష్టపడుతూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒక కుటుంబంలాగా ఉంటూ వచ్చిన అవకాశాన్ని మళ్ళీ వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి జరగకపోతే వీళ్ళు హెల్ప్ చేసుకోవడం, వీళ్ళకి జరగకపోతే వాళ్ళు హెల్ప్ చేసుకోవడం, ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళు ప్రేమించుకోవడం. అసలు అదంతా వేరేలాగా ఉండేది. ఎలా ఉండేది నాన్నగారి జర్నీని చూశారు, చాలా చూసారమ్మా. మీ వారి జర్నీని ఎంత కష్టపడ్డారో తెలుసు. ఒక్క ఆఫర్ కోసం తిరగని స్టూడియో లేదు, తిరగని తెలియదు. అందరూ ఎప్పుడు సరదాగా ఉండం, అందరూ జోకులు అందరు కూర్చొని అంతే. అంతేగాని కవర్ దిగులు పడ్డం అదంతా ఏం లేదు. వీళ్ళ నాన్నగారికి అంటే అసలు ఏం లేదు. ఎప్పుడు స్టూడియోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకున్నారు మాట్లాడడానికి. ఒంట్లో బాగున్నప్పుడు. బాగుండలేదు 4-5 సంవత్సరాలు. ఆయనకి షూటింగ్ లేకపోయినా గానీ హీరోలు పిలిపించుకుంటారట కదా. కారు పంపించి తీసుకెళ్లేవాళ్ళు. శోభన వాళ్ళు ఉండేవాళ్ళు కదండి. అవును. వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ ఆయనకి. ఓకే. మంచి పంచులేస్తారు కదా. అసలు ఎంత జోకులు ఉంటాయి, అంత బాగా ఉండేవాళ్ళు. ఇంట్లో మటుకు బాగా సీరియస్ గా ఉండేవాళ్ళు. బట్ బయట మిగతా వాళ్ళు వస్తే మటుకు అసలు బ్లాస్ట్ మొట్ట చెక్కలైపోవాల్సిందే. సో నాన్నగారి కష్టాన్ని మీరు చూశారు. ఒకే ఒక కొడుకు నాన్నగారికి. అండ్ ఒక చిన్న అవకాశం వస్తే బాగుండు సినిమాల్లో అని వచ్చిన వాళ్ళే ప్రతి యాక్టర్ కూడా. చెన్నైని కదిలిస్తే ఎన్నో కథలు చెప్తారు, చరిత్ర ఉంది ఇక్కడ. మీరేం చెప్తారు నాన్నగారి కష్టం, నాన్నగారి సినిమాలు, నాన్నగారి సక్సెస్ గురించి? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదు. అది ఎందుకంటే హీ కుడ్ హావ్ గాట్ మోర్ ఆపర్చునిటీస్ ఆర్ హిస్ టాలెంట్ వాస్ అండర్ ఎస్టిమేటెడ్, బట్ విచ్ వాస్ ఎక్స్ప్లోర్డ్ అట్ ది లాస్ట్ మూమెంట్స్. ఆ లాస్ట్ ఫేజ్ లో ఇట్ వాస్ ఎక్స్ప్లోర్డ్. 8 years 9 years. బట్ ఆయన అంత ముందరే చాలా సినిమాలు నేను ఇప్పుడు చూస్తున్న ఈటీవీలో
సడన్గా చూస్తే ఈయన ఉన్నారు. ఏంట్రా మరి అంటే ఆయన మోస్ట్ డిసార్గనైజ్డ్ పర్సన్ అనమాట. ఇంటి పేపర్లు కూడా ఇదివరకు ఇది ఉంటుంది, ఒక తీగలా పెట్టేవాళ్ళు లెటర్స్ అందులో పెట్టారనమాట, ఇంటి డాక్యుమెంట్స్. సో అంత డిసార్గనైజ్డ్, ఎవ్వరు కేర్ చేసేవాడు కాదు. చాలా హైలీ సెల్ఫ్ ఎస్టీమ్. ఈ నెవర్ యూస్ టు గో అండ్ ఆస్క్ ఫర్ ఆఫర్స్. ఓకే, వచ్చిందా వేషమా ఏంటి ఒక సీనా దొబ్బేమని ఇట్లా అనేవాళ్ళు. స్ట్రైట్. ఒక ఇంపార్టెన్స్ ఉండాలి క్యారెక్టర్ అంటే. ఇంపార్టెన్స్ కాదు, అట్లీస్ట్ అది ఇంకోటి అనేవాడు, ఏంటి ఎడిటింగ్ లో తీసేయడానికి పెట్టేసాను ఏంటి అంటే అంత ఎక్స్పీరియన్స్ అనమాట. ఇనిషియల్ డేస్ లో మరి ఇనిషియల్ డేస్ లో ఐ థింక్ అప్పు చేసి పప్పు కూడా వాస్ ఫస్ట్ ఫిలిం. ఆయన నాటకాల్లో బాగా స్టార్. నేను గొల్లపూడి మారుతీరావు గారు ఒక ఆర్టికల్, ఐ థింక్ నౌ ఇట్ ఈస్ వైరల్, ఎవ్రీ వన్స్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ వైరల్. ఆయన పోయిన నెక్స్ట్ రోజు ఈనాడులో జీవన కాలం అని రాసేవాడు, ఒక సపరేట్. నేను ఫార్వర్డ్ చేస్తాను. అది అసలు అది చదివిన తర్వాత నేను ఇంత పెద్ద ఆయన అనుకున్నాను. నేను అప్పటిదాకా నాకు తెలియదు. ఓకే, నిజంగా తెలియదు. నాన్నగారు అసలు పేరు ఏంటి? ప్రసాదరావు. సో పొట్టిగా ఉంటారని పొట్టి ప్రసాద్. ప్రసాద్ వాస్ ఏ కామన్ నేమ్. సరే పొట్టిగా ఉంటాడు కదా పొట్టి ప్రసాద్. ఓకే, సో మీరు పెళ్లి కాకముందే మీ మామగారు పోయారు కదమ్మా. సో పెళ్ళి అయ్యేటప్పుడు ఈ ఇంటికి కోడలుగా వస్తున్నప్పుడు మీ మామగారి గురించి తెలుసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఫస్ట్ తెలీదు. ఫస్ట్ నాకు పొట్టి ప్రసాద్ గారి కొడుకుని తర్వాత చెప్పారు, ఇలా పొట్టి ప్రసాద్ గారి అబ్బాయి అని చెప్పి. అవునా అనుకున్నాను, అంతేగాని తర్వాత కొంచెం భయపడ్డారు. మా అమ్మ నాన్నగారు భయపడలేదు, కానీ కొంచెం రిలేటివ్స్ ఉంటారు కదా సినిమా వాళ్ళంటే ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి. ఆ తర్వాత కొంచెం గట్టిగానే సంపాదించారులే, ఇబ్బంది లేదనుకున్నప్పుడు చేసుకున్నారు. ఆస్తి అవి ఉండాలని అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సినిమా వాళ్ళంటే ఖర్చులు చేస్తారు. లేదు అంటే వేరే అలవాట్లు అన్ని ఉంటాయి కదా, అలా అని ఆలోచించారు. ఇప్పుడు రెఫరెన్సెస్ చాలా వాళ్ళకుంటే వాళ్ళ పిల్లలకు కూడా ఉంటాయా అంటే తెలియదు కదా అసలు, మాకు తెలియదు. ఇంత దూరం విజయవాడ దగ్గర మాది, ఇదేమో చాలా దూరం, ఎప్పుడు వచ్చింది లేదు. దాంతో కొంచెం వేరే వాళ్ళు చెప్తే కొంచెం ఆలోచించారు, కానీ అయినా మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండి చాలా మంచి వాళ్ళు చేసుకోమని చెప్పారు. బట్ మామగారు లేదన్న బాధ అయితే ఉంది, ఉంటే బాగుండేది. చాలా సార్లు మా మామయ్య గారు ఉంటే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు సపోర్ట్ లేదా? అదే లేదు, ఒక ఆయనలాగే అనమాట, జోక్ గా. ఓకే, సో ఆయన సినిమాలు చూసి ఆయన మీకు కూడా వచ్చేసాయి. ఆయనలాగా నాకు బాగా సపోర్ట్ చేశారు. అయ్యో మీ మామయ్య గారు ఉంటే అసలు ఇంకా ఆగేవాళ్ళ మీరు అంటారు ఈయన. ఓకే, నువ్వు కానీ మీ పిల్లలు కానీ ఇంకా అసలు పట్టపగ్గాలు ఉండేవి కదా మీకు, అలా చూసేవారు. అత్తయ్య గారు కూడా అంటారు, మీ మామయ్య గారి తర్వాత ఆయన అంటారు దానివి నువ్వు, ఆయన అలాగే అందరినీ తీసుకొచ్చి అన్ని పెట్టేవారు భోజనాలు అవి, నువ్వు కూడా అసలు ఏం నిత్యం అన్న సంతర్పణ, ఆర్గనైజ్డ్ ఉంటది. నిత్యం అన్న సంతర్పణ, ఎవరో ఒకళ్ళు వచ్చి భోజనం చేసేవారు. ఓకే, డైలీ. ఆవిడకి వంటింట్లోకి వెళ్తే పొద్దున్న నుంచి ఇంకా అదే పని అమ్మా. అంతే. చెన్నై ఎంతమంది వస్తారు, క్యారేజీ పెట్టి తీసుకొచ్చేసి సడన్ గా వితౌట్ నోటీస్ హాఫ్ అన్ అవర్ లో చెప్పేవాళ్ళు. లేదు ఇంకప్పుడు పరిగెత్తేది అనమాట. మెయిన్ ఆయన బాగా ఇష్టపడే వాళ్ళే, పెద్ద పెద్ద హీరోలు కూడా బాగా ఇష్టపడతారు. షూటింగ్ లేకపోయినా కానీ ఆయన లొకేషన్ కి పిలుచుకొని ఆయనతో మంచిగా కాసేపు కడుపు నవ్వుకునేలాగా చేస్తారు ఆయన. అలాంటి వ్యక్తి కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇలాంటి వాళ్ళకు కూడా ఆయన ఇష్టం. అవును. ఒక ఇన్సిడెంట్ ఇంత ముందర కూడా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో. రామారావు గారు పిక్చర్ ఒకటి యాక్ట్ చేస్తున్నట్ట. ఆ రామారావు గారి కల్చర్ ఏంటంటే ఆ ప్యాకప్ రోజున హీ విల్ అరేంజ్ మెగా డిన్నర్ రాజమండ్రిలో. అక్కడ నెక్స్ట్ రోజు ఈయనకి ఇంకో చోట షూటింగ్. ఈయన హెసిడెంట్ గా వెళ్ళారు. సార్ గురుగారు ఇట్లా ఏంటి బ్రదర్ బ్రహ్మాండమైన డిన్నర్ అరేంజ్ చేసాం, ఏంటి మీరు మిస్ కొడుతున్నారు, అన్ని ప్రాన్స్ ఇదే సార్ అన్నట్టు. ఓ సారీ అంటే బ్రాహ్మిన్స్. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చేవాడండి. అట్లాగే బాపు రమణ గారు ఒక టెలిస్కూల్ అని ఒక కాన్సెప్ట్ చేశారు ఫర్ రామారావు గారు. రామారావు గారు ఇనిషియేట్ చేశారు. అదేంటంటే ప్రతి స్కూల్లోనూ ఒక VCP పెట్టి పిల్లలకి పాఠాలు చెప్పడం. ఇది నవ్ ఆల్సో ఐ థింక్ DDలో వస్తుంది, యూట్యూబ్లో ఉంది. దానికి అప్రూవల్ పంపిస్తే పొట్టి ప్రసాద్ ఫట్టన అప్రూవల్ చేశారు. తర్వాత ఈయన తీసుకెళ్లి సన్మానం చేశారు హైదరాబాద్లో ఫర్ దట్ ఫంక్షన్, మెగా ఫంక్షన్ అన్నమాట. ఇదివరకు DDలో న్యూస్ వచ్చింది, ఇలా ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ వచ్చింది. సో
ఐ థింక్ హీ లివ్డ్ హిస్ ఎంటైర్ లైఫ్. అంటే చాలా మంది చెప్తుంటారు గుమ్మడికాయ అంత టాలెంట్ ఉండటం కాదు, ఆవకాయ అంత అదృష్టం కూడా ఉండాలి అనేది. పాపం ఆ విషయంలో పొట్టి ప్రసాద్ గారికి ఇండస్ట్రీ కొంత అన్యాయం చేసింది అనుకోవచ్చా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్నెస్, లేకపోతే ఈయనకున్న ఓవర్ టాలెంట్ వల్ల గుర్తింపు రాని క్యారెక్టర్లు ఇచ్చింది అనుకోవచ్చా? నిజంగా చెప్పండి, ఎందుకంటే అందరు క్లోజ్, ఒక మాట చెప్పొచ్చు హీరోలకి, నాకు కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ కొంచెం చెప్పండి. బట్ అట్లాంటి కల్చర్ లో ఈయన రాలేదు. అప్పట్లో ఈ కల్చర్ లేదు, రికమెండేషన్ కల్చర్ లేదు. నాకు తెలిసి 88 నుంచి కల్చర్ మొదలైంది, రికమెండేషన్ కల్చర్. ఇప్పుడున్న స్టార్ కమెడియన్ అయితే ఆయన మా ఇంట్లో 3 షూటింగ్లు జరిగాయి పాత ఇంట్లో. చంటబ్బాయి ఒకటి ఫస్ట్ జరిగిందేమో ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా, వేజాళ్ళ సత్యనారాయణ గారు. అది ఎప్పుడు జరిగిందంటే నా ఒడుక్కి ఒక 1 వీక్ ముందర జరిగింది. అంతా వైట్ వాష్ ఇచ్చాం. మా అమ్మాయి గొడవ, షూటింగ్ వాళ్ళు వస్తే అంతా పాడి చేసేస్తారు, ఎందుకు పెట్టారంటే ఏం చేయమే. అప్పుడు గోడ కూడా ఉండేది కాదు మాకు, మొత్తం క్రూ ఇక్కడ ఉండేది. అది కూడా ఒక అశుభమైన సీన్. ఇప్పుడు పోయారు ఎంపీ శివప్రసాద్ గారు, ఆయన యాక్ట్ చేస్తున్నాడు అనమాట. అది అత్తాకోడళ్ళు హింస పెట్టేటట్టు, ఆ అమ్మాయి మీద కిరసనాయిలు పోయడం, అంటించడం, వెనకాల దొడ్లో చేశారు. మా అమ్మగారు కూడా శుభవాన్ని పెట్టుకుని ఇదేంటండి ఈ సీన్ అని. అట్లాగా నిజంగా అది డూప్ వేసినా కూడా అతను కాలిపోయింది ఆ రోజు. ఇదేంటి ఇలా అశుభంగా ఉందని. నెక్స్ట్ వచ్చి చంటబ్బాయి నేను చెప్పాను కదా దమ్మగారి సీన్. అది తర్వాత గడుగ్గాయ అని ఒక సినిమా, రాజేంద్ర ప్రసాద్, పండ్రీబాయి సత్యనారాయణ, వెనకాల అంట్లు క్యారెక్టర్. ఈ 3 ఇట్ వాస్ షార్ట్ ఇన్ దిస్ హౌస్. సో ఫ్లెక్సిబుల్, ఎందుకంటే దే యూస్ టు ఇన్ఫార్మ్ ఓన్లీ ఇన్ ది మార్నింగ్. సార్ ప్రసాద్ గారు మెయిల్ యూస్ చేసిన రండి, ఇంకేమంటాం. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, యాక్చువల్గా ఆ రికమెండేషన్, ఆ చంటబ్బాయి షూటింగ్ వచ్చినప్పుడు ఐ వాస్ ఇన్ ది హౌస్. సో మార్నింగ్ ఇట్ స్టార్టెడ్, ఐ నెవర్ న్యూ. చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వచ్చి అడిగారు, ప్రసాద్ గారిని ఇంట్లోకి రావచ్చా అని అడిగారు. అదేంటండి మీరు ఇట్లా అడగడం ఏంటంటే, రండి అని చెప్పి లోపల ఇంకో బెడ్రూమ్ ఉండేది. అప్పట్లో ఏసీ లేదు, కూర్చున్నారు. అక్కడ భోజనం చేశారు జంజాల గారు వీళ్ళు అందరూ. చేసినప్పుడు ఒక వ్యక్తి ట్రీ కింద కూర్చున్నారు. చెప్పచ్చా చెప్పకూడదు? చెప్పండి, ఏం కాదు. బ్రహ్మానందంగా అది చూస్తే అసలు డిఫరెంట్గా కనిపించారు అనమాట. ఏంట్రా ఇట్లా ఉన్నాడు అనుకున్నాం. డబక్క నుంచి మా నాన్నగారు కాళ్ళ మీద పడిపోయి, సార్ గురుగారు మీరు చాలా గ్రేట్ ఆర్టిస్ట్ సార్, మీ డ్రామాలని చూసాం అదే ఏదో అట్లా. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూరియాసిటీతో ఎప్పుడు మాట్లాడు, ఏంటండి కొంచెం డిఫరెంట్గా ఉన్నాడంటే, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు రాజు. ఇట్ వాస్ అది ఆ రికమెండేషన్ స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఆ సినిమా నుంచి. అంటే సపోర్ట్ చేసేవాళ్ళు ఆయనకి బాగా? లేదు, నాన్నగారు కాదు, మిగతా చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. సో ఆ రికమెండేషన్ కల్చర్ స్టార్టెడ్ ఓన్లీ ఫ్రమ్ అక్కడి నుంచి అన్నమాట. కొంతమంది అప్పట్లో ఈ ఆర్టిస్టులు, ఇప్పుడు శంభు ఫిల్మ్స్ అని ఉంది, మా నాన్నగారు పర్మనెంట్. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర ఈ వాజ్ ఎ పెయిడ్ ఆర్టిస్ట్ 6 monthsకి, ఆయనను ఊరోసి శారద. సో అది మెయింటైన్ అవుతూ వచ్చింది. బట్ ఇట్లాగా రికమెండేషన్, ఇది క్లోజ్నెస్ అవన్నీ ఇప్పుడు ఉన్నాయేమో తెలియదు. ఐఎమ్ నాట్ వెరీ షూర్. తర్వాత ఎప్పుడైనా వచ్చారా బ్రహ్మానందం గారు ఒక మంచి యాక్టర్ అయిన తర్వాత ఇంటికి రాలేదు. ఒకసారి కార్లో వెళ్తుంటే మా నాన్నగారు ఏముంది, ఒక టవల్ కట్టుకుని కూర్చునేవాడు అంటే ఇక్కడ దాకా. ఈవిడైతే అరిచేది, ఏంటండి ఇది, లోపల ఉండేది కాదు, వా అనేవాళ్ళు. అసలు వేరే లెవెల్. అప్పుడు కార్లో ఎవరినో దిప్పుతుంటే బ్రహ్మానందం గారు ఇట్లా గురువు గారు అనుకుంటూ వచ్చి అప్పుడే రోడ్డు మీద పడిపోయాడు కాళ్ళు. మళ్ళీ అది తర్వాత రాలేదు, ఇంటికి రాలేదు. మా ఇంటికి రాని ఆర్టిస్ట్ లేరు. రామారావు గారు రాలేదు, నాగేశ్వరరావు గారు రాలేదు, తప్పించి అందరూ వచ్చారు. కృష్ణరాజు గారు వచ్చారు, కృష్ణ గారు రాలేదు అనుకుంటాను ఆయన. బట్ సోహన్ బాబు డెఫినెట్లీ గృహప్రవేశానికి వచ్చినట్టు గుర్తున్నాను. నేను చాలా పెద్ద ఫ్యాన్ అనేది చిన్నప్పుడు. అంటే వచ్చినప్పుడు ఒక చిన్న గదిలో అద్దెకు తీసుకొచ్చారా మిమ్మల్ని ఇక్కడికి, చెన్నైకి? నమ్మారా ఆయన్ని? నమ్మి వచ్చారా? ఎప్పటికైనా మా ఆయన ఒక స్థాయికి వెళ్తారు, ఒక సొంత ఇంట్లో నన్ను పెడతారు, ఇబ్బంది ఏం లేదు అనుకోలేదా? ఆయన గదిలోంచి ఇంకో ఇంట్లో వెళ్ళడానికి మాకు కష్టం అయిపోయింది. అప్పుడు వేరే ఇంకా పెద్ద 2 గదులు ఇల్లు కావాలి కదా, ఒక గదిలో మా వాళ్ళందరూ వచ్చేసారు. అందుకని ఇంకో ఇల్లు రమణమూర్తి గారు తెలిసే ఉంటుంది, జేవి రమణమూర్తి గారు ఆర్టిస్ట్. ఆయనే మా నాన్నగారికి ఆశ్రయం ఇచ్చారు ఫస్ట్. ఆయన ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక మూల
భోజనం పెట్టి ఇక్కడ పడుకో ప్రసాద్ అని చెప్పి ఆయనే ఫస్ట్. కొండలరావు గారు కూడా ఉండేవారు. తర్వాత కొండలరావు జాయిన్ అయ్యారు. ఓకే. సో ఆ తర్వాత రమణమూర్తి గారు ఇదైపోయారు. సో కొండలరావు గారు ఈయనైతే అసలు ఆయనే చూపించారు మాకు ఆ ఇల్లు, పెద్ద ఇల్లు కాదు, వీళ్ళందరినీ వీళ్ళ పెట్టుకుంటారు మీరు. అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా వెళ్ళి వచ్చాను, కొట్టేశారు. అంటే ఒక పోర్షన్ ఇలా స్ట్రెయిట్ గా ఉంటుంది, అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. అది ఓకే, డంజన్ లా ఉంటుంది. అది భయపడ్డారు చెన్నై వచ్చి, భాష తెలియదు కానీ సేఫ్ ప్లేస్. చెన్నై అంటే ఇండియాలోనే సేఫ్ ప్లేస్, తమిళనాడు సేఫ్. మేము ఒక్కడో ఇంట్లో పర్వాలేదు, నాకు చుట్టాలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ వస్తే అందరికి చేయడం కష్టం. ఆడవారి మాటలకు అద్దాల వేర్లో మొత్తం వచ్చేసేవాళ్ళు, వెంకటేష్ ఇంటికి వచ్చినట్టు. అంతే చెప్తుంటారు. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా అయినా సరే మన ఇంట్లో మనం ఉండాలి, మా ఆయన దగ్గర ఉండాలి, అప్పుడే గౌరవంగా ఉంటాం. మీకే ఉంది అది, అదితో వచ్చారు ఆయన పోవటం కాదు. కాన్ఫిడెన్స్ తో. కానీ ఒకటండి, మా అమ్మగారికి విల్ పవర్ డిటర్మినేషన్ పీక్స్, అందుకని ఇలా ఉన్నారు. ఇక్కడనే కాదండి, ఆయన ఉద్యోగం మంచి ఉద్యోగం. ఆయన తహసీల్దార్ ఆఫీస్ లో గుమాస్తా, కలెక్టర్ ఆఫీస్ లో పనిచేశారు 3 ఏళ్ళు. అక్కడి నుంచి నాకు వద్దు, నాటకాలు తప్ప ఇంకేం వద్దని. ఆ నాటకానికి ఏమో తహసీల్దార్ వచ్చాట చూడడానికి, ఆయన చేతి మీద ప్రైజ్ తీసుకుని నెక్స్ట్ వెళ్ళి రిసిగ్నేషన్ ఇచ్చారు. ఏది ప్రసాద్ ఇంత బాగా చేశాడు, నేను మీ కింద నేను పని చేయడం, నేను పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పేది. అంతే, అవుట్. అంతే అవుట్. కానీ ఒక చిన్న ఇంటికి అద్దెకి తీసుకొచ్చి ఇంత పెద్ద ఇల్లు మీకు కట్టించారు కదా, ఇల్లు గృహ ప్రవేశం చేసినప్పుడు మా అబ్బాయి, మీ ఫీలింగ్ ఏంటి? మా అబ్బాయి వాళ్ళ నాన్నగారి లాగా జాగ్రత్తగా, ఆయన జాగ్రత్త అంతా ఏం తెలియదు కానీ వీడు కొంచెం చూసుకుంటూ అన్ని చూసాడు. ఆయనకి రేపటి గురించి కాదు, ఇవాళ జరిగింది అంతే. రేపటి ఆవిడిస్తుంది ఆయన అమ్మవారి భక్తి, ఆవిడిస్తుంది లేవే అనేవాడు. నేను అట్లా కాదు, ఎందుకంటే ఇప్పుడు నేను పైన కట్టడం కూడా ఓన్లీ నేను చెప్పాను కదా ఇందాక, ప్లాన్స్ నాకు ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ అంటే నేను 1000 కిలోమీటర్స్ ఆలోచిస్తాను, అంత ప్లానింగ్ ఉంటుంది. ఓకే, వెదర్ జరిగినా జరగకపోయినా. సో ఆయనకి టోటల్ ఆపోజిట్. సో మేబీ ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే బికాస్ ఐఎమ్ లివింగ్ మెనీ మైల్స్ అహెడ్ దెన్ మై ఫాదర్. అది మటుకు నేను ముందు జాగ్రత్త ఉండదు ఆయనకి అసలు లేదు. ఎంత పెట్టుకున్నారు మీరు? ఇది 16,000 అండి, 2 గ్రౌండ్స్ కదా ఇది. ఈరోజు 16 కోట్ల. అదేం లేదు, అమ్మాలంటే తెలుస్తుంది ఎప్పుడు ఇంత అవుతుంది, ఇంత స్థలం పెద్దది, డబ్బు బాగా వస్తుంది ఎప్పుడు అనుకోలేదు. ఆయన సినిమాలో సంపాదించిందే, అంటే వీళ్ళ పూర్వీకులు ఆస్తి ఒకటి అమ్మేసి ఇది కొన్నారు అంతే స్థలం. తర్వాత కట్టిందంతా ఆయన సంపాదన. రాజబాబు గారు కొంచెం హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, చాలా మంచి ఫ్రెండ్స్. ఎలా ఉండేది వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్, రాజబాబు గారు పొట్టి ప్రసాద్ గారు? అంటే నాకు ఒక్క ఇన్సిడెంట్ జ్ఞాపకం ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు ఫ్లైట్ లో, వైట్ అండ్ వైట్ ఆటోలో దిగారు. నేను అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. ఏంట్రా బాగున్నాను అంకుల్ అన్నాను. లోపలికి వెళ్ళిపోయాను, పెట్టాను. ఏంటో 7th 8th చదువుతున్నాను. ఏదో చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు. నాన్నగారి దగ్గర ఇట్లా అయిందిరా. తర్వాత మా అమ్మగారిని వదినాన్ని పిలిచేవాడు. సరే కొంచెం ఆవకాయ పెట్టి వదినాను. అప్పుడు నాకు టిఫిన్ బాక్స్ కడిగేసి పెట్టించి ఒకటే చెప్పాడు, జగన్ ఇట్రా అన్నాడు. ఏంటి అంకుల్ అన్నాను. ఒకటి మటుకు గుర్తుంచుకో, లైఫ్లో నువ్వు బాగా పైకి రావాలంటే అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో, అదే నీకు తారకం. అసలు ఇన్ఎబరేటెడ్ సిచ్యువేషన్ అనమాట, అంటే బాగా కంట్రోల్లో లేదు అంటే చెప్పకూడదు. బట్ అంటే లాస్ట్ స్టేజ్ లో ఆయన కొంత ఫైనాన్షియల్ గా అదేం లేదు, చెప్పేశారు. చిట్టిబాబు గారు చెప్పారు. మరి ఎందుకు ఏడ్చారు? మేబీ సమ్ ఐ డోంట్ నో, ఫ్యామిలీ చూసుకోక మేబీ సమ్. బట్ ఫ్లైట్ లో అయితే వచ్చాడు, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వస్తున్నా అని చెప్పాడు. సో అందుకని అప్పట్లో ఎయిర్పోర్ట్ అంటే హీ హ్యాడ్ సమ్ మనీ టు కమ్. కానీ తెలుగులో ఒక న్యూస్ అయితే ఉంది, బాగా సంపాదించారు, మంచి సినిమాలు తీశారు, కాకపోతే గుర్తింపు తగ్గ సినిమాలు చేయలేదని ఒకటి ఉంటుంది. కానీ లాస్ట్ స్టేజ్ లో ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందులు పడే చనిపోయారు పొట్టి ప్రసాద్ గారు. అండ్ ఆయన లాస్ట్ స్టేజ్ లో వాయిస్ కూడా పోయింది, మారిపోయింది. అంటే ఆయనకు ప్రాణమే ఆయన గొంతు, ఆ వాయిస్ పోయింది. దాదాపు 40 రోజులు కోమాలో ఉన్నారు. అసలు ఏమైంది ఆయనకి? యాక్చువల్ 91 అప్పులప్పారావు అందరూ ఒక వేషం వేశారు. ఏ అప్పారావు పాపులర్ అనమాట. ఏ అప్పారావు అంటే బ్రహ్మానందం ఏ అప్పారావు అంటారు. అది చేసి వచ్చారు. నన్నేమో ఆదిత్య 369 ప్రివ్యూ వెళ్ళమన్నారు, ఇళయరాజా కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళి తీసుకొచ్చాను. మామూలుగా అయితే మాట్లాడరు, ఎలా ఉందిరా సినిమా అన్నారు.
బ్రహ్మాండంగా ఉందండి అన్నాను. సరే అప్పటికే ఉద్యోగం వచ్చేసింది. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి బయటికి వెళ్తారు మామూలుగా వర్క్ లేకపోతే. ఈవిడ పూజ చేస్తోంది, తడబడుతున్నారు. సరే నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. మామూలుగా 11కి ఫోన్ వచ్చింది, నాన్నగారికి అర్జెంటుగా రా విజయ హాస్పిటల్. తిరిగి స్ట్రోక్ వచ్చింది, సెరెబ్రల్ థ్రాంబోసిస్ అని 91 జూలై 18th. అప్పుడు వెళ్తే అడ్మిట్ చేయమన్నారు. రామానాయుడు గారు కనిపించారు. అది వెళ్తుండే, ఏంటి ప్రసాద్ ఇక్కడ అంటే, ఏంటండి మమ్మల్ని పట్టించుకోరా మీరు? అప్పుడు జ్ఞానోదయం అనమాట ఈయనకి, అప్పటిదాకా అడగలేదు ఎవరు, మమ్మల్ని పట్టించుకోరా అంటే నెక్స్ట్ సినిమా చేద్దు కానీ లేను. సరే ఏంటంటే ఇట్లా చెప్పారు. సరే వెళ్ళిపోయారు. ఆయన ఈయన ఆ 10 రోజులు అండి ఇట్ బికేమ్ వెరీ సీరియస్. వీ థాట్ హిల్ బీ నో మోర్. ఓకే. బట్ లక్కీలీ వచ్చేసారు ఇంటికి. 91 జూలై 27th వచ్చేసారు ఇంటికి. 10 days వచ్చింది. అండ్ అప్పుడు తర్వాత హీ రికవర్డ్ ఫాస్ట్. బట్ స్టిల్ ఆ ఒరిజినల్ వాయిస్ ఏదైతే ఉందో, స్లర్డ్ స్పీచ్ వస్తుంది చూసారా, అది ఇంకా ఇంకా 90% వచ్చేసింది వాయిస్. ఆయన హీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. ఆయన సినిమాలు చూసుకుని ఏంటి ఇట్లా ఇంత బాగా మాట్లాడు. 250 సినిమాలు డబ్బింగ్ చెప్పారు. అవును, లాస్ట్ స్టేజ్లో చెప్పారు కదా. ఇన్ హిస్ కెరియర్ డబ్బింగ్ ప్లస్ యాక్టింగ్ కాకుండా 200 ఫిలిమ్స్ డబ్బింగ్. అప్పుడు చాలా వచ్చేవి కదా తమిళ నుంచి. యూస్ టు డబ్ ఫర్ సురళీరాజన్, నాగేష్, అందరూ అనమాట టాప్ కమెడియన్స్. ఇప్పుడు పడమటి సంధ్యారాగంలో ఆ క్యారెక్టర్ హిట్ అయింది కారణం మా నాన్నగారు అంటే అని చెప్తారు బయట న్యూస్. సో ఇట్లాంటి వాయిస్ నాకు పోయిందని చెప్పేసి యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. ఓకే. ఆ డిప్రెషన్ అంటే చాలా డిప్రెషన్. ప్లస్ ఒక్కొక్కళ్ళు దే స్టార్టెడ్ మూవీ. అందరూ వెళ్ళిపోతున్నారని మనం వెళ్ళడానికి లేదు, ఆయనకి ఒడి బాగలేదు కదా. అందుకని ఇంక మనం ఏం చేస్తాం, వాయిసా లేదు. వాయిస్ ఉంటే డబ్బింగ్ చేద్దామని ఆయన డబ్బింగ్ బయట వాయిస్ కంప్లీట్ గా పోయిందా? అంటే కంప్లీట్ గా కాదు, ఇప్పుడు మాట్లాడతారు అంటే మామూలుగా మాట్లాడలేకపోతే ఎట్లా, బాగా రావాలి మాట, ఇదివరకులాగా రావాలి. మంచి ఎందువల్ల పోయింది? అది సెరెబ్రల్ థ్రాంబోసిస్, దానివల్లే పోయింది. ఓకే. పెద్ద ఇది కాదు అప్పట్లో. ఇప్పుడైతే యూ కెన్ ట్రీట్ ఇట్. ఒకటి ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, మనం ఉన్నాం. మనం వెళ్ళి ఇప్పుడు ఏం చేయలేము, అక్కడికి వెళ్ళి హైదరాబాద్ ఏం చేయలేదు కదా ఆయన. వీళ్ళేమో ఉద్యోగంలో చేయలేడు ఇంకా, అది కూడా ఆయన ఇప్పించింది. అందుకని అప్పుడు కొంచెం బాగా వర్రీ పడేవారు. డాక్టర్ కూడా చెప్పాడు వర్రీ పెట్టకూడదు అని. అయినా కూడా ఆయనకి ఇంకా లాస్ట్ గా ఆయనకి బాధ ఏంటంటే రంగారావు గారు కూడా వెళ్ళిపోతారేమో. సాక్షి రంగారావు తర్వాత వెళ్ళి ఒక 3 days ముందరే హాస్పిటల్ పడతారంగా కూర్చుని మాట్లాడుకున్నారు అనమాట. ఏంటి రంగారావు ఏంటి ప్లాన్ అంటే, ఇట్లాగా నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను అయ్యా అన్నట్టున్నాడు ఆయన. లేకపోతే వెళ్ళి చూసి రావాలన్నట్టున్నాడు. ఈయనకి దిగులు అనమాట. రాళ్ళపల్లి గారు వెళ్ళిపోయారు, దివాకర్ బాబు గారు వెళ్ళిపోయారు. ఆ మూమెంట్ వచ్చి హీ కుడెంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే. సో తర్వాత మీ వారికి ఇష్టం లేదా బాబుని ఇండస్ట్రీకి తీసుకురావటం? మనం పడ్డ కష్టాలు చాలు, వాళ్ళకు వద్దనిపించిందా మీ వారికి? ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు మీరు? వద్దనుకున్నారండి. ఎందుకంటే ఇలా అడిగితే కానీ ఇప్పుడు చాలామంది వెళ్ళి ప్రొడ్యూసర్ల దగ్గర అక్కడ అడుగుతారు కదా, వేషం ఉందా లేదా. వాళ్ళు అలా అడగకూడదు. ఈయన ప్రసాద్ గారు ఉన్నారు ఒక ఆయన అంటే వాళ్ళు తెలుసుంటుంది కదా, వాళ్ళు పిలిస్తే పెడతారు. అలాగే వీళ్ళు ఏం చేయగలరు ఇక్కడ అని అనుకుని వెంటనే ఉద్యోగం ఇప్పించారు. ఆయనే 91 మళ్ళీ వాళ్ళ జాబ్ ఉందంటే అప్పటికే బీకామ్ ఏదో అయింది. బీకామ్ పీజీడీ. మీకు కూడా ఇంట్రెస్ట్ లేదా జగన్ గారు? చాలా మంది అడిగారండి. సపోజిట్లీ ఇప్పుడు బాగున్నాను లేదు తెలియదు కానీ అప్పట్లో కొంచెం బాగుండేవాడినేమో. బట్ చాలా మంది వచ్చి షూటింగ్లకు పికప్ చేసుకున్నాడు. బాయ్ ప్రసాద్ మీ అబ్బాయి బాగున్నాడే. రాజుబాబు గారు అడిగారు. ఆయన బాబ్ అండ్ ప్రొడక్షన్స్ అనే పిక్చర్ తీయడం పెట్టాడు ఆ బ్యానర్ మీద. 3 సినిమాలు తీసుకున్నాడు. జగన్ని కూడా పెడదాం అయ్యా టైటిల్స్లో గన్ను పెట్టుకుని వాళ్ళిద్దరు అబ్బాయిలు బాగా ఆడుకునేవాళ్ళు. అసలు చాలా క్లోజ్. సురేష్ గారు వాళ్ళు బాగా తీసుకెళ్ళారు షూటింగ్ అని. రీ రికార్డింగ్ వాయించాను. ఒక కాల్ షీట్ వాయించాను. నెక్స్ట్ రోజు ద్వితీయజ్ఞ ఉండకూడదని చెప్పి ఆయనే హాల్ బుక్ చేసి బట్ నాన్నగారికి అసలు ఇష్టం లేదు. కీబోర్డ్ వైపు అయితే అసలు నేనైతే ఆ మ్యూజిక్ అంటే అసలు చికాకు పడేవాళ్ళు. ఎందుకని మళ్ళీ ఇదే సినిమానే కదండి. కాల్ షీట్లు ఇప్పుడు వీళ్ళకంటే అది ఇంకా దారుణం.
అక్కడ కాంపిటీషన్ ఇంకా ఇది. అవును. సో నేనేమో కీబోర్డ్ కొనివ్వమని అడిగాను అనమాట. నేను కొనివ్వను 87లో అనుకుంటా, 87 చేసి. నాన్నగారికి బాగా సపోర్ట్గా నిలిచిన హీరోలు అంటే ఎవరని చెప్తారు? అంటే క్యారెక్టర్లు రిఫర్ చేయటం కాదు, ఒక సపోర్ట్గా యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా. డైరెక్టర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్గా కాదు. సి దోస్ డేస్ యూస్ టు బి మోర్ ఆఫ్ పర్సనల్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్. సో జంధ్యాల గారు whenever there was an opportunity, జంధ్యాల గారు అన్ని మూవీస్ లో ఉంటారు ఆయన. సో నాట్ ఆల్ బట్ 70%. అట్లా విశ్వనాథ్ గారు, రేలంగి నరసింహరావు గారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ కామెడీ సత్యారెడ్డి అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, ఆయనకి ఎంత ఇష్టం ఏంటంటే. ఓకే. సో ఈ టైప్ అనమాట. ఫస్ట్ లో అయితే బిఎన్ రెడ్డి గారు, ఈయన ఎక్సెప్ట్ చేసే ఒకే డైరెక్టర్ ఎవరంటే కేవీ రెడ్డి. ఓకే. కేవీ రెడ్డి తప్పించి ఇంకెవరు డైరెక్టర్ కాదన్నారు. అదేంటండి ఎలా అంటున్నారంటే మీకు అర్థం కాదులే అన్నారు. తర్వాత ఆయన విషయం ఏంటంటే ఒక్క సీన్ అనే యాక్ట్ చేయాలి కేవీ రెడ్డి గారి డైరెక్షన్ అంటే చేశారు. ఉమా చండీ గౌరీ శంకర్ కథ అనే ఒక సినిమా, అందులో ఒక జస్ట్ ఒక సీన్ అనమాట చేశాడు. అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు నాన్నగారి కామెడీ టైమింగ్ కానీ, నాన్నగారి బాడీ లాంగ్వేజ్ కానీ మీకైతే రాలేదు, క్లియర్ గా నాకు అర్థమైపోయింది. మీ బాబుకి వచ్చిందా? తెలియదు. పిలిస్తే తెలుస్తుంది ఆడియన్స్ కి. రారా. మన పొట్టి ప్రసాద్ గారి ముద్దులు మనవడు పేరేంటి? రాజేశ్వర్ ప్రసాద్. రాజేశ్వర్ ప్రసాద్. సో తాతగారి పేరు కలిసింది, నాయనమ్మ పేరు కలిసింది, ఆయనకి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. ఎస్ రాజేశ్వరరావు గారు, ఇళయరాజా, రాజరాజేశ్వరమ్మ గారు, మా అమ్మగారి పేరు ప్లస్ ప్రసాద్. సూపర్. పుట్టగానే మళ్ళీ మా వారు పుట్టారు అనుకున్నారా? యాక్చువల్ గా ఆవిడకి రిజ్యూనేట్ అయింది వాడు పుట్టిన తర్వాతేనండి. ఫస్ట్ నాకు పెళ్ళైన తర్వాత షీ వాజ్ వెరీ సిక్ అప్పుడు, అందుకని మానేశాను నేను ప్రోగ్రామ్స్ అన్ని. బట్ వన్స్ నా మ్యారేజ్ అయిన తర్వాత అసలు మళ్ళీ దట్ ఓల్డ్ గ్లోరియస్ కమ్. వాడు పుట్టిన తర్వాత ఇంకా అసలు మీరు బాగున్నారని చెప్తున్నారు కదా, వీళ్ళందరూ వీళ్ళ మూలంగా. ఆ అమ్మాయి పిల్లలు, మా అబ్బాయి సరే అనుకోండి, వీళ్ళందరూ కూడా బాగా ఇదిగా ఉంటారు కదా, బాగా చూసుకుంటారు అందరూ. మీ మాట నడుస్తుంది అప్పటికి ఇప్పటికి. అంతకన్నా ఏం కావాలి? వీళ్ళ మూలంగా బాగా ఇప్పుడు ఇంకా బాగా, అప్పుడు ఇంకా బాగాలేను, అప్పుడంతా అయిపోయింది అనుకున్నాను. అలాంటి మళ్ళీ వీళ్ళకి పుట్టి పెళ్ళి భార్య, మా కోడలు, పిల్లలు వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాను బాగా. ఓకే. సో ప్రసాద్ పునర్జన్మ. సో ప్రసాద్ తాతయ్య గారి పిక్చర్ లో బాగా నచ్చిన పిక్చర్స్ అంటే ఏం చెప్తాను? సాగర సంగమం, చంటబ్బాయి, బృందావనం. ఇంకెక్కువ గుర్తుంటది నాకు, ఈ మూడు బాగా ఇష్టం. అప్పుడప్పుడు చూస్తుంటా యూట్యూబ్ లో కూడా వేసుకొని. సినిమాలో ఎట్లనే వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. అవును, ఆఫ్ కోర్స్. మా ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటాను, ఈయన మా గ్రాండ్ ఫాదర్. నమ్ముతారా? అంటే పంపిస్తాను నేను, పంపించే నువ్వు గ్రేట్ రా బాబు అంటారు. ఏం గ్రేట్ రా అంట నేనైతే. నీకేమి ఇష్టం తాతయ్య? నాకు ఇది స్వాతి ముత్యం ఇష్టం, అంటే చిన్న రోలే కానీ ఇష్టం బాగా. ఇంకా సాగర సంగమం, చంటబ్బాయి. సో కొన్ని తాతయ్య డైలాగులు బాగా భయంకరంగా థియేటర్ లో పేలినాయి అనమాట. కొన్ని డైలాగులు చెప్తావా తాతయ్య? నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి అని కాలు మీద పడిపోతారు. చంటబ్బాయి, పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంక్ లో నా బ్యాలెన్స్ 300 రూపాయలు ఉన్నాయని చెప్పు మా ఆవిడికి. అది ఆ తర్వాత బంగాళ బాబు ఆవిడ, ఏంటి బంగాళ బాబు కుక్కల ఆహారం, అరటిపండు లంబ ఏంటి బొండ బొంద అన్నట్టు వినపడుతుంది. ఇగో ఎవరక్కడా, నా ఏనుగు రిక్షా మీద తీసుకురండి, నేను డాన్సింగ్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తాను. ఓకే. ఇంకే సినిమాలు? ఇంకా రాగలీలలో ఏంట్రా రాజుగా బోర్ కావాడిని పెట్టుకుంటావా, ఆ మోహన్ చూడు పాత బాకీలా ఉంది, ఏది ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు ఒకసారి వెళ్ళరా చెప్తాను అంటాడు. ఏ రాజుగా ఇది అన్యాయం రా. ఆ తర్వాత రాళ్ళపల్లి గారు సాలు బాబోయ్ సాలు అంటాడు. ఒక సినిమాలో అడుక్కునే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, శ్రీవారి ప్రేమ. అసలు ఎంత బాగుంటది అది. యాక్చువల్గా మా నాన్నగారు కొన్ని నేను అస్యూమ్ చేస్తున్నాను, ఐ డింట్ క్రాస్ చెక్ విత్ హిమ్. ఆయన చిన్నప్పుడు బందరు నుంచి విజయవాడ
రావడానికి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేవాడు. అక్కడ అడుక్కునేవాళ్ళు పాడే పాట ఉండేది. ఆ పాట పెట్టారు. ఆ పాట గుర్తుందా నీకు? పాట గుర్తులేదు కానీ ఒక డైలాగ్ ఉంది. చెప్పు. ఆ అమ్మాయి పేరు ఏదో ఉండాలిరా, కాకిరెట్టో ఏదో ఉండాలిరా. ఇంకేమి ఇష్టం తాతగారి సినిమాల్లో మంచి మంచి డైలాగ్స్? హాయ్ 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 నాయకాలో అవదాన్లో మాస్టర్. అందులో పాప ఆయన పిచ్చాయన లాగా హిహి అని నవ్వుకుంటారు. మళ్ళీ ఒక ఎమోషనల్ సీన్ వచ్చిన తర్వాత సీన్ చూసే నేను షాక్ అయిపోయాను. ఓకే, ఈయనలో ఈ కోణం కూడా ఉందని. ఓకే, ఇట్ వాస్ సర్ప్రైజ్. బికాస్ ఆ కోణం ఎక్కడ కూడా చూస్తారు చూడండి. ఎన్నిసార్లు మిర్రర్ ముందు చేసి ఉంటాడు. ఒకసారి నా ఆయుష్ కూడా ఉండి 100 ఏళ్ళు చల్లగా ఉంటున్నాయన అంటే అది హైలైట్ డైలాగ్. ఏంటి ఏమవుదాం అని ఫ్యూచర్ లో యాజ్ ఏ యాక్టర్, లేకపోతే? నాకే 3 కోరికలు ఉన్నాయి. ఫస్ట్ ఏమేమిటి? ఒకటి ప్లేబ్యాక్ సింగర్ అయినా అవ్వాలి. ఓకే. సెకండ్ ఒక బిజినెస్ పెట్టాలి మార్కెటింగ్ మీద. మూడోదేమో కంపెనీలో అదే కాలేజ్ ప్లేస్మెంట్స్ లో జాబ్ తెచ్చుకోవాలి. అంతే. ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. నువ్వురా? నేను 11th +1. ఓకే. సింగర్ అంటే బాగా పాడతావా? మంచి పాట ఏదన్నా చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో? వెంకటేష్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అసలు. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడ్డి, నేనే మహారాజ్, నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు, అదృష్టం బాడీ గార్డు, అన్నిట్ట నేనే ఫస్ట్, కాలాన్ని కట్టి కూర్చోపెట్ట గుమ్మం ముందు. అటెన్షన్ ఎవ్రీబడి, నేను వస్తున్నా బీరెడ్డి, నేనే మహారాజ్. సూపర్. ఇంకేదన్నా? ఇంకోటి నాకు వెంకటేష్ గారి ఫేవరెట్ పాట సూర్య IPS లో, నెల రాజా ఇటు చూడరా, నవరోజా తెర తీయవా, దివితారక తని తీరగా నిన్ను చూసా, జవనాలతో జరిపించవే జత పూజ, నెల రాజా ఇటు చూడరా, నవరోజా తెర తీయవా. సూపర్. ఇప్పుడైతే కార్తిక్ సార్ పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మన సింగర్ కార్తిక్ ఏదైనా ఒకటి పడతావా? అడిగా అందాల చిన్ని చేనుకులనే పీడుగే రానుంది అని తెలియకనే పిలిచా, 7 రంగు తలకులనే నలుపే చేరింది విధిలా, ఏమైనా తప్పంతా నాదిలే, చూపించ కలలే నీకిచ్చా దిగులే, మనసా మన్నించమంటూ అడగనులే, తెలిసే ఇంకొక్కసారి జరగదులే, కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే, తెలుపే దిద్దేతి సమతే. వావ్, సూపర్ ప్రసాద్. నిజంగా తాతగారి వారసత్వాన్ని నిజంగా నిలబెడతావు. తర్వాత పొట్టి ప్రసాద్ గారి తర్వాత ఎవరు రాలేదు ఆ కుటుంబం నుంచి. బట్ డెఫినెట్గా నాన్న కాకపోయినా కానీ నువ్వైనా వస్తావని నిన్ను చూస్తే అర్థమవుతుంది. చాలా చాలా టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. అటు పక్క చదువుకుంటూ, ఇటు పక్క సింగింగ్, ఒక సైడ్ ఈ డైలాగులు చెప్పటం, ఎక్కడ దేంట్లో తగ్గట్లేదు నువ్వు అసలుకి. తెలుగు వాళ్ళు చూస్తారు ఇంకా ఒక చూపు నీ మీద కూడా. సూపర్. ఎస్పీబీ గారిలా కూడా పడతావా? చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ, బొట్టు కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి, ఆశపడే కళ్ళల్లో ఊసులాడు వెన్నెల బొమ్మ, చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ. వావ్, మీ నాన్న అయితే ఆల్రెడీ అతను కూడా ఒక మ్యూజిషియన్ కదా. ఒక సింగర్ కి ఎలాంటి హై పిచ్లు ఉంటాయి కదా, అవన్నీ ఆయన బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. నాకు బాలు గారిలో ఫేవరెట్ పాట ఏ దివిలో విరిసిన పాట. ఒకసారి పాడు.
ఏ దివిలో విరిసిన పారిజాతము. సూపర్. నేను ఈ హీరో హీరోయిన్ ఇద్దరిని ఇంటర్వ్యూ చేశాను. సూపర్. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంది చాలా టైమ్స్ అడిగారు నన్ను, పొట్టి ప్రసాద్ గారు ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, మనవాళ్ళు ఏం చేస్తున్నారు. మా మనవాళ్ళు పాటలు అంటే మీరు ఒక 10 years బతికేయచ్చు, ఇంకా 100 years. మీకు 100 years వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేద్దాం. తప్పకుండా. నిజంగా గ్రేట్. చాలా చాలా థ్యాంక్స్ జగన్ గారు. అండ్ అమ్మ మీకు థ్యాంక్స్ అమ్మ, ఓపిక్ గా కూర్చున్నారు. అండ్ మా అదృష్టం అనుకోవాలి మీ అందరిని కలవడం. చాలా చాలా చూసారు మీరు జీవితాన్ని. నేనట్టు మామూలుగానే ఉంటానండి, మామూలుగానే ఉంటాయి. ఎక్కువ పనులు అవి చేయలేదు కానీ మామూలుగా ఉంటుంది. చూడ చాలు, ఇంకా మీరు కళ్ళ ముందు కనపడితే చాలు పిల్లలకి. పిల్లలు ఉన్నారు కానీ వీళ్ళ పాట పడుతూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఓ సూపర్. ఆవిడ బాగా ఎంజాయ్ చేస్తారు. అదే ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు మరి మరి దగ్గరకు వచ్చి. నేను మా నాన్న రూమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఆయన ఇలా పాడాలి అలా పాడాలి అని చెప్తూ ఉంటారు. ఎక్కడైనా తప్పులు పోతే ఎవరు మధ్యలో వస్తారు, వచ్చి కూర్చుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆవిడకి రిలీఫ్ అసలు. సూపర్. నిజంగా జగన్ గారు థ్యాంక్ యూ అండి. సో తెలుగు వాళ్ళు ఎంతో మంది నాన్నగారిని ప్రేమించి ఆదరించి ఒక మంచి కమెడియన్ చేశారు. అందుకే దాదాపు 300 పైగా చిత్రాలు చేశారు. ఇప్పటికీ ఆయన మర్చిపోలేకుండా ఉన్నామంటే ఆయన చెప్పే చిన్న చిన్న డైలాగులే పేలుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన రీల్స్, షార్ట్స్, ఇప్పుడు అది వచ్చిన తర్వాత పాత కమెడియన్స్ అందరిని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న కొత్త జనరేషన్ మీడియాలోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ డైలాగ్స్ని, వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు, ఎలాంటి డైలాగ్స్ చెప్పేవాళ్ళు, ఎలాంటి పంచ్ డైలాగులు చెప్పేవాళ్ళు, అవన్నీ ఇప్పుడు రీల్స్, షార్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా అయ్యో ఈయన ఒక యాక్టర్ ఉన్నాడా, ఈయన పెద్ద యాక్టరా అని ఇప్పుడు మళ్ళీ మేమందరం గుర్తు చేసుకోవటం, మేము వాళ్ళు లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీస్ని గుర్తు చేసుకొని వాళ్ళందరికీ చూపించడం నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.